వచ్చిందంటే అరండాల్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా వచ్చినప్పుడు వారు చేసిన కృషి మీద, వారు చేసిన సేవా కార్యక్రమం మీద అభిమానంతో ఆ ప్రాంత ప్రజలు అరండాల్ పేట, తర్వాత బ్రాడీ అనే అతను కలెక్టర్గా వచ్చినప్పుడు బ్రాడీపేట, కోబాల్డ్ అనే అతను కలెక్టర్గా వచ్చినప్పుడు కోబాల్డ్పేట, వెంకటరత్నం గారు కలెక్టర్గా వచ్చినప్పుడు వారి శ్రీమతి శ్యామల పేరుతో ఈ శ్యామల. ఇదంతా కూడా ఈ 200 సంవత్సరాల కాలం. ఇంకొంచెం ప్రారంభంలోకి వెళ్తే ఈ నగరం ఎలాంటి మంచి వ్యక్తులను అందించిందంటే నడిపల్లి నరసింహరావు గారు 24 సంవత్సరాల పాటు ఈ గుంటూరు పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు. 24 ఏళ్ళు. కొండ వెంకటప్పయ్య గారు మనకి ఇక్కడే కేవీపీ కాలనీ అంటాం. ఇప్పుడు అక్కడ ఉన్న కుర్రాళ్ళు ఎవరు నడితే కేవీపీ కాలనీ అంటే ఏంటనంటే తెలియదు అంటారు. కొండ వెంకటప్పయ్య గారిని కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. తన ఆస్తినంతా దాదాపు శారదా నికేతన్కి ఇట్లాంటి అనేక సంస్థలకి అందించారు. చివరికి మిగిలిన ఇల్లు ఇప్పుడు బ్రాడీపేటలో 2/10 ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లు నవోదయ విద్యా కేంద్రానికి దానం చేశారు. అంటే ఇలాంటి అనేక మంది మహనీయుల యొక్క కృషి ఫలితంగా గుంటూరు నగరం ఈరోజు ఈ స్థాయికి